నువ్వు ఇంకోసారి మెసేజ్ చేసినావు అనుకో పంపిస్తే నేను అర్థమవుతుంది దేనికి అందరూ ఫస్ట్ మనోడు ఎందుకు అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. రోజు ఈ వీడియోది మొత్తం హెల్ప్ చేసింది శాంతి కుమార్ అనమాట. శాంతి కుమార్ వచ్చేసి స్టార్ బాయ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయినా నన్ను కలవనికి వచ్చిండు. అయితే జోనాకి ఇంకా జానువాల అన్నకి కజన్ అన్నకి ఏదో చిన్న ఫోన్ మాట్లాడితే ఫోన్లో మాట్లాడుకోవడం వాళ్ళు ఏదో తిట్టుకున్నారంట. తిట్టుకొని ఈ స్పాట్కి రా అని చెప్పేసి జోనాడు చెప్పంగానే వాళ్ళు ఆ స్పాట్కి వచ్చారు. అదే టైంలో శాంతి కుమార్ అని చెప్పేసి నన్ను కలవనికి వచ్చింది. జోనాని ఇట్లా పోతుంటే తీసుకొని ఇట్లా బండి మీద వేసుకొని పోతున్నారంట. ఎక్కడికో వేసుకొని పోతుంటే మన శాంతి కుమార్ చూసి నాకు ఫోన్ చేసి నేను చెప్పిన అన్నాడు, బ్రో వాళ్ళు ఎక్కడైతే పోతారో ఒకసారి వీడియోతో రికార్డ్ చేసుకో. 6 to 7 kilometers దూరంలో ఉన్నప్పుడు నాకు వస్తున్నా, నేను ఆడ టీ పాయింట్కే వస్తున్నప్పుడు ఈయన వేసుకొని పోగానే నాకు అంతా అప్డేట్ ఇస్తున్నారు. చూడండి అసలు అక్కడ జోనాడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు అప్పుడే సడన్గా దిగారు. అక్కడ కార్నర్ నుంచి దిగి ఒకటేసారి అటాక్ చేశారు అనమాట. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, వాళ్ళు ఏంటంటే రౌడీ షీటర్, నేను మా వెనక ఇది అవుతుంది, ఇది చేసేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మొత్తం ఇట్లా బెదిరిస్తారంట. బెదిరించి ఇట్లా తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడ అంత టీ టైం దగ్గర ఎవ్వరు కూడా లేరు అసలు. మన వాళ్ళు ఒక్కడు లేడు అక్కడ. ఇక వాడిని తీసుకొని ఇక డైరెక్ట్ కొడుతూనే ఉన్నారు. డైరెక్ట్ మీరు చూసుకున్నట్టు అర్థమవుతుంది మీకు కూడా. ఇక చూడండి కొట్టిండు ఇక్కడ. మళ్ళీ దాని తర్వాత బండి మీద కూర్చోబెట్టుకున్నాడు, మళ్ళీ కొట్టిండు. అవ్వండి అది చూడండి ఒకసారి కొడుతూనే ఉన్నారంట. కొట్టి బండి మీద తీసుకొని వెళ్తున్నారంట. ఇట్లా చంపేస్తాము, ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంతా మొదలు బెదిరించారంట మొత్తము. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్వరు ఆపలేదు అసలు. అటు దిక్కులు చూస్తారు తప్ప. లొకేషన్ పెట్టావా బాబా? నాకే లొకేషన్ పెట్టు ఫస్ట్ ఇమీడియట్గా. నీ ఫోన్ నుండి పెడతా ఆగు. పెడతా కాదు పెట్టాలి ఇమీడియట్. లొకేషన్ పెట్టేసి వస్తా ఉంటాడు ఈలోపు. సరే పెడతావు బదర్ కర్ర గిర్రలు అట్లా అని అన్న పాపం జోరాన్ని కొట్టేటట్టు వాళ్ళు. సరే నేను లొకేషన్ పెట్టేసిన బాబా నాకు. సరే వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారన్న. వెళ్ళామని మళ్ళీ కనబడతాం మనం. ఎంతమంది? 6 ఉన్నారు కదా అక్కడ. ఇంకెంతమంది ఉన్నారు ఎవరో తెలుసు. 5 6 జోన్ ఎక్కడ ముందు బండి నేను వెనకల బండి. ఈ కారు కూడా వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు మరీ డేంజర్ చేసారు ఇప్పటిదాకా. ఫోన్ డౌన్ వాళ్ళ ఫోన్లో గిల్లు ఇస్తున్నారు వెళ్ళుకోవాలి. చాలా ఇంతమంది క్రౌడ్ అనేది. ఏమన్నా కొడుకులు తీసి పడిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు చూద్దాం. స్లో మెల్ల స్లోడా. ఇప్పుడు ఎందుకు పట్టుకొచ్చి ఇప్పుడు ఇది ఇందాక అది కాదురా, నువ్వు మెసేజ్ చేసాడు ఫోన్ చేసాడు తప్ప మళ్ళీ అరే దూరం మాట్లాడుతున్నా. చూడు నేను ఇజ్జత్ వచ్చి మాట్లాడుతున్నా కదా. ఓకే చదువుతారా ఇప్పుడు కూర్చుని చాలుకని లేపుకొచ్చినావు ఒక మాట. ఇప్పుడు నువ్వు కూర్చొని సరే బ్రెయిన్ సంగతి నువ్వు అసలు నీ చెల్లెవరు ఒక మాట చెప్పు. మీ చెల్లెవరు మెసేజ్ చేస్తున్నావు, ఎవరు కాల్ చేస్తున్నావు? నేను తిరిగి ఒకటే పిల్లతో తిరుగుతా. ఆ పిల్లనే మీరు ఆ పిల్లనే. అరే బ్రో ఆమె నా ఫ్రెండ్ అయితే బ్రో, మంచి ఫ్రెండ్ ఆమె నాకు. అరే నువ్వు ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ వేరే ఉంటుందిరా. నువ్వు మెసేజ్ నువ్వు అట్లనే మాట్లాడు. నారైతే అంటున్నాడా? అంటలే కదా. ఇప్పుడు నేను ఏం చేసా భయ్? ఇప్పుడు ఏం చేసా ఒక మాట. ఇప్పుడు ఫ్రెండ్ అన్న కాడ చేయలేడుతో తిరగరా, మాట్లాడరా. ఏమైనా తప్పు చేసారా అడుగు. అంతకు మేము చేయమని ఇట్లా చేసాడు కానీ ఎక్కడ పట్టుకోవడం అట్లా ఏం చెయ్యలే. మన బుద్ధి కాదు అడుగు. మీ చెల్లెని అడుగు బ్రో. అది కాదురా ఇప్పుడు ఒక మాట అయితే గిటే మీ చెల్లె మాట్లాడాలి తప్ప నువ్వు వచ్చి నాకు మార్నింగ్ నాకు అర్థం కాలేదు. మా చెల్లె మాట్లాడేదిరా, మా చెల్లెతో మాట్లాడితే మా చెల్లెతో మాట్లాడాలి. అరే ఇప్పుడు ఏమంటే రేపు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు బరాబర్ చేసా ఇప్పుడు కొట్లాడదామా చెప్పు మరి. ఇప్పుడు కొట్లాడ ఏ కారు చెప్పేది ఫోన్ చేసి
ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కొట్టాడు పాలంగా ఆపుతావా లేదా? నువ్వు ఇంకోసారి మెసేజ్ చేసినావు అనుకో చంపేస్తే నేను అర్థమవుతుంది. దేనికి ఇప్పుడు ఎందుకు చంపుతామంటారు? ఎందుకు మెసేజ్లు ఎట్లా పెడుతున్నారు నువ్వు? మాట్లాడమా? ఫోన్ చేస్తా. నువ్వు కూర్చోను. హలో చెయ్యి అన్నా. ఇదో ఇదో ఏ క్యాంపస్ కాడనా వాళ్ళు వచ్చి పట్టుకొచ్చేస్తారు సీదా కొడుతుర్రు. ఏ ల్యాండ్స్కేప్ కాడికి వచ్చేసి జల్దిరా కొంచెం ఆగురన్నా. జర కుళ్ళ మాట్లాడదాం. ఇప్పుడు ఆ పిల్లవాళ్ళు అన్న ఎవరు? నేను. సొంతం అన్నవానా? సొంతం అన్న కాదు, కజిన్ అన్న. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి కూడా తెలుసా మాట నా పిల్లతో తిరుగుతున్నా. నాకు జస్ట్ ఇగో వీడియోలో పరిచయం అన్న. మాకు ఏదో కమ్యూనికేషన్ ఉంటుంది, మేము వీడియోలు చేసుకుంటాం, అది వేరే సంగతి. అంతకు మించి ఒక అడ్వాంటేజ్ తీసుకోలే పిల్లతో. చెప్పు. ఇప్పటి నుంచి నువ్వు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే మంచిగా ఉండదు. ఆ పిల్లని అన్నవారు నేను. నువ్వు మాట్లాడు. మళ్ళా చేస్తున్నావు. ఇవాళ దినం దొరికిన ఒక్కరిని రేపటి దినం తొక్కుతాను ఒక్కొక్కరు. అర్థమవుతుందా? మంచి మాట్లాడుతున్నా, మంచి మాట్లాడి. ఇగో మాకు బలగం ఉంది, మేము కూడా బయట మేము కాదు. వస్తారు ఫోన్ చేస్తాయి. ఇగో ఈ జిజ్జు మీ కొట్టడం కావు. నీకు మాట్లాడడం ఏంది? చెల్లె గురించి మాట్లాడుతాను. ఎందుకంటే రేపటి దినం మాట్లాడదామన్నా. ఇప్పుడు ఇది నేను చూసుకుంటా. నువ్వు ఒకసారి అమ్మాయికి మెసేజ్ చేసినా కాల్ చేసినా కానీ మంచిగా ఉండదు. నేను తప్పు చేయలేదు, నేను బరాబర్ భయపడా. ఇప్పుడు ఆ పిల్లనే ఇవన్నీ మాట్లాడకు. ఇప్పటి నుంచి కాల్స్ మెసేజ్ బంద్ చేసేయి మొత్తం. ఇప్పుడు ఆ పిల్లని అడుగు. ఏంటి భయ్యా? ఇప్పుడు నాకు వీడియోలలో అవసరం ఉంది. ఎందుకు నీ సొంతం చెల్లె కానీ ఇప్పుడు ఆ పిల్లని వీడియో చేయగానే ఆపేసాయి. నేను ఆపుతారా? ఎందుకు ఎందుకు ఆమెకు జగన్ చెప్తా. ఓకేనా? నేను చేస్తా. మళ్ళా గల పట్టకర్రీ నీకు చెప్పింది మర్యాద చెప్తున్నా. మళ్ళీ నేను చేస్తా. ఇది కాదు మాట. మాట్లాడుతున్నా ఇప్పుడు మంచిగా చెప్తున్నా. మంచిగా చెప్తున్నా కదా. వీడియోలు చేయదు, కాల్ మెసేజ్ బంద్ చేసాయి. నువ్వు మీరు ఏడుంటారు? ఏడుంటే నీకు ఎందుకు? రేపటి దినం మీ ఈసల్కి వచ్చి మేమేందో మేము చూపిస్తాం. కదా అయిపోయింది, వదిలేద్దాం, టాపిక్ వదిలేద్దాం. నాకు మీతో అవసరం లేదు. చెల్లె వాళ్ళు అన్నవారు నాకు నా బొమ్మడికి సంబంధం. అర్థమైంది? అవసరం లేదు, మా దోస్తులు చాలు. ఎవర్రా నీ దోస్తులు? దోస్తులు చాలు. ఎవర్రా మీ దోస్తులు? ఓడి మీ దోస్తులు గల్లకి రానా కొట్టేసి డేంజర్. పిల్లవాళ్ళు అన్నవాళ్ళు అదే పిల్ల వీడియో చేసింది చూడు. గల్లకి పక్కన ఉన్నాడు కదా, ఎర్రకర్రీ వస్తుండు. రమ్మని ఫస్ట్ మీ అన్నని నేను ఇద్దరిని లేవాడతాం. ఇరిగిపోతుంది. నువ్వు అన్న తీసుకుంటే నువ్వు బండ్ల మీద వచ్చారు, మనం వేసుకుని వెళ్ళిపోయారు.
ఏమైతాడు మీకు? మా తమ్ముడు మీ తమ్ముడు మా చెల్లెకు ఫోన్ చేసి మెసేజ్ చేస్తుండ్రు చెయ్యకమని మర్యాదగా చెప్పిన బ్రో నేను ఎప్పుడు ఇంతకు ముందు మర్యాదగా చెప్పిన నేను ఫోన్లో ఏమంటాడు? ఫోన్ చేసి చిల్కలు కూడా మంచిగా మాట్లాడినాం నేను కొట్టింది ఎవరు? అందరూ ఫస్ట్ మనోడు ఎందుకు కొట్టు ఎందుకు కొట్టు మాట్లాడతారా కొడతారా? బ్రో చెప్పండి ఫస్ట్ మాట్లాడతావా కొట్లాడతావా? మాట్లాడదామని పిలిచిన బ్రో నువ్వు వచ్చి సీరియస్ అవుతున్నావు అరే అవులేగా ఫస్ట్ మాట్లాడాలి అర్థమవుతుందా? మాట్లాడినా బ్రో ఫస్ట్ మాట్లాడాలి అర్థమవుతుందా? ఫస్ట్ మీ కూడా ఏం చేసినా అనుకో మందిని తీసుకొచ్చుడేంది మళ్ళీ పీకనికి వచ్చారు మావాడు ఫోన్ చేసినా అయితే కొట్లాడడానికి వస్తారా? కొట్లాడడానికి రాలేదు ఫస్ట్ కాల్ చేసి మంచిగా మాట్లాడినాం బ్రదర్ ఏమైంది ఇట్లా తిరుగుతున్నాం అంటే మంచి బ్రదర్ లెక్క మాట్లాడినాం ఆయన బ్రదర్ లెక్క మరి వచ్చి మాట్లాడాలా ఫోన్ చేసి బ్రదర్ అన్నావా? ఫస్ట్ ఫోన్ చేసాడు బ్రదర్ అన్నారు ఏమన్నారు? మేము ఫస్ట్ ఫోన్ చేసి బ్రదర్ వేడు ఉంటావా అని అడిగినాం. అరే జోనా అంటే నువ్వే నారా ఏడుంటావురా మళ్ళీ ఏంది అది అట్లా అరే జోనా రికార్డింగ్ ఉంది బ్రదర్ రికార్డింగ్ చూపి మనం బ్రదర్ ఏడుంటావా మర్యాదగా చెప్పినా మా చెల్లె కాల్ కానీ మెసేజ్ కానీ చేయదని మర్యాదగా చెప్తున్నా నేను నీ సొంత చెల్లెనా? మా కజిన్ అన్న ఎవరు జాను? జానుకి అసలు అన్నలే లేరు అని చెప్పేసి మా కజిన్ అన్న చెప్పేసింది అన్నలే లేరు అని తెలుసు బ్రో. ఆమెకు పెద్దమ్మ కొడుకు వాళ్ళందరూ సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ చెప్పింది. నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు? మీరు మాట్లాడతారు, మీరు రెగ్యులర్ గా మాట్లాడతారు. రోజు మాట్లాడతా బ్రో నేను. ఆమె మీ ఇంటికి కూడా రాదు కదా మరి? మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు బ్రో, మా చెల్లి బ్రో. మీ ఇంటికి వస్తుంది అట్లా కాదు. ఇంత మందిని వేసుకోవాలి చూడండి. ఇంత మందిని కాదన్నా నేను ఫస్ట్ మర్యాదనే మాట్లాడిన అర్థమవుతుందా? మీ ఓడి మీ ఓన్ తప్పనే అంటలేదు. ఏం చెయ్యి కొట్లాడతావారా కొట్లాడతావారా? మొత్తం ఈయన చూస్తూనే ఉన్నాడు. తీసుకొచ్చారా మీరు? వాళ్ళు ఏం చేసారు బ్రో? గల్లా పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. చూసారు కదా వాళ్ళని ఒక్కని కొట్టేసరికి అందరూ ఉరికిపోయారు. వాళ్ళని కొట్టినాము కానీ ఏంటంటే కొన్ని వీడియోలు నేను పెట్టలేదు. యూట్యూబ్ ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ చేస్తాడు. సో దానివల్ల కొద్దినే వేస్తున్నాను. ఇంకోటి నాది ఫేస్బుక్ పేజ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాంట్లో ఫుల్ వీడియో ఉంటుంది. చెయ్యికి కూడా డ్యామేజ్ అయింది దీంట్లో. ఇంకోటి ఏంటంటే జోనది వచ్చేసి చెయ్యి ఈపుకి ఏం కాలేదు కానీ కాళ్ళకి కొద్దిగా పెయిన్ ఉంది. చెయ్యికి ఒకటే కొద్దిగా ఎయిర్ ఫ్రాక్చర్ అయింది అనమాట. అది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది నాకు తెలిసి అయితే. మ్యాక్సిమం అయిపోయింది. 6 పట్టీస్ అని చెప్పేసి 6 పట్టీస్ అయిపోయింది. చూడండి మీరు, ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది దాంట్లో ఏమవుతుంది అని చెప్పేసి మీకు కూడా. ఏడబెట్టచ్చు బండ్లు పెట్టి కొనుక్కొచ్చారు. అమ్మ ఈ ఏరియాలో వచ్చి వచ్చాను చాలా